Venkat Garu, Academic Director and Swarna Bharati Vidya Mandir, Shri Venkaya Naidu Garu, Member of Swarna Bharat Trust, and Harikumar Reddy Garu. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। Swarna Bharati Vidya Mandir students will sing a patriotic song. Hello. Presenting it to our Honorable Chief Mentor, Swarna Bharat Trust. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనమంతా కలిసి ఎగరేసిన ఆ ముంగేళ్ళ జెండా మన స్వేచ్ఛకు మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల సంఘటితమైన సాధించడానికి విజయానికి ఈ జాతీయ పతాకం ఒక ప్రతీక. ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం కోసం, పరాయి రాష్ట్ర శృంఖలాలను తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళతో తమ ప్రాణాలు ఎదురెళ్ళి పోరాడిన మహనీయులు, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులందరికీ నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారందరికీ జేజేలు పలుకుతూ ఉన్నాను. స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా వారి కారణంగానే, వారి త్యాగాల కారణంగానే మన ఇవాళ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. మన ఇవాళ శక్తివంతమైన భారత్గా మనం తిరిగి ముందుకు వెళ్తూ ఉన్నాం. అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన జాతి మనది. ఇది మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి, ఆర్థిక నేపథ్యాల నుంచి ధనికులు, పేదలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. వారు అందరూ కలిసి ఒకటే లక్ష్యం, ఆ రోజు స్వరాజ్యం కావాలి, పరాయి పాలన పోవాలి అనే మాటపై దేశం ఏకతాటిపై నిలబడి మహాత్మా గాంధీ, అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల యొక్క నాయకత్వంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహనీయులు, ఇక్కడ మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు, పక్కన ఉన్నట్టే తమిళనాడులో వీరపాండే కట్టబొమ్మన్, అలాగే రాణి రుద్రమదేవి, కోరం భీమ్ ఇలాంటి అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. వాళ్ళ నాయకత్వాన్ని మనం నడిచాం. అందుకే మనకి ఇవాళ స్వేచ్ఛా వాయువులు లభించాయి. అదే కాదు, ఇవాళ మన దేశాన్ని గర్వపడేట్టుగా చేసిన ఈ మూవేళ్ల జెండా, ఈ త్రివర్ణ పతాకం ఏమైతుందో దీన్ని రూపకర్త మన తెలుగువాడు కావడం, శ్రీ పింగళ వెంకయ్య కావడం చాలా సంతోషం. దాన్ని మనంతా గర్వించాల్సిన విషయం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. बहुत गर्व का